నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. నిన్న పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఫంక్షన్ హాల్లో స్పీచ్ ఇచ్చారు. దానికి సంబంధించి మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ కిరణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా విజయ. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్లో స్పీచ్ ఇచ్చారు. దాన్ని అల్లు అర్జున్కి టార్గెట్ చేస్తూ మాట్లాడారని అనిపిస్తుంది. మీరేమంటారు దాని గురించి? అల్లు అర్జున్ టార్గెట్ అని మనం చెప్పకూడదు విజయ. ఇది జనరలైజ్డ్ స్పీచ్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ని నిజంగా రాసుకొని ఒక పుస్తకం రిలీజ్ చేయాలి. ఆయన స్పీచెస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చూస్తే ఆయన స్పీచెస్ అన్నీ కూడా వ్యక్తిత్వ వికాస పాఠాలుగా కనపడతా ఉన్నాయి. ఒక మనిషి ఎలా విజయం సాధించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకప్పుడు థియేటర్లో అంటే సినిమాకి సంబంధించి ఒకప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడటానికి సిగ్గుపడిపోయేవాడు. నాకు అసలు ఇలాంటివి అలవాట్లేదు, నాకు మాట్లాడడం రాదు, ఇలా మొదలుపెట్టేవాడు ఆయన స్పీచ్. ఇవాళ ఏకబిగిన 47 నిమిషాల పాటు ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఈ 47 నిమిషాల పాటు ఆయన చెప్పిన అంశాలు కేవలం అల్లు అర్జున్ గారికో ఇంకొకళ్ళకు వర్తించేవి కాదు, అందరికీ వర్తించాల్సిన అంశం. మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఆయన ఏం చెప్పాడు, మనం ఒక పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. ఒక 4-5 పాయింట్లు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటి పాయింట్ ఏంటంటే మూలాలు మర్చిపోవద్దు. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మూలాలు మర్చిపోవద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం మర్చిపోవద్దు. నాట్ ఓన్లీ సినిమా రంగం, ఎక్కడైనా మూలాలు మర్చిపోవద్దు అనేది ఆయన చెప్పాడు. అంటే స్పష్టంగా అల్లు అర్జున్ ఇటీవల కాలంలో మూలాలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు అన్నదానికి అది కౌంటర్గానే అనిపిస్తుంది మనకి. కానీ మీకైనా రేపు విజయ ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత విజయ ఎక్కడ అంటే, విజయ నేను ఆంధ్రప్రభ నుంచి వచ్చాను సార్, ఆంధ్రప్రభలో చేసేదాన్ని సార్ అంటారు కదా మీరు. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ యాన్ ఈటీవీఎన్. నేను ఈటీవీలో సుశిక్షితుడిగా నేను అక్కడ శిక్షణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నేను మాట్లాడగలుగుతున్నానంటే నేను ఈటీవీ గురించి చెప్పుకుంటా. సో మన మూలాలు మర్చిపోవద్దు ఇప్పుడు, అది ఆయన చెప్పాడు. దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర నుంచి కూడా మన నాగిరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఇలా అందరి పేర్లు ఆయన తలుచుకున్నాడు. తలుచుకొని వాళ్ళ పేర్లు ఈ ఇండస్ట్రీ ఇలా పరిఢవిల్లుతుందంటే వీళ్ళందరికీ కారణం అన్నారు. అసలు ఎందుకు చెప్పాడు అది? మూలాలు మర్చిపోవద్దంటే మనం ఎదగడానికి నిచ్చెన వేసిన వాళ్ళ గురించి, మన తల్లిదండ్రులు, మన గురువులు, వీళ్ళని మనకు అవకాశం ఇచ్చిన సంస్థను మనం మర్చిపోకూడదు అనేది మనం అనుకుంటాం. కానీ మనం ఎందుకు అవన్నీ ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నాడు అంటే, ఇటీవల కాలంలో అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, నేను తెలుగు వాళ్ళ పరువు తీసి పైన పెట్టాలనుకున్నా అన్నాడు. నువ్వెవరు అయ్యా తెలుగు వాళ్ళ పరువు తీసి పైన? నువ్వు పరువు తీస్తున్నావు, పైన పెట్టట్లా. ఇది చాలా మంది హర్ట్ అయ్యారు ఈ మాటకి. ఎవరు ఇతను తెలుగు వాళ్ళ పరువు తీసి పైన పెట్టడానికి అంటే ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వేస్టా? వాళ్ళ తెలుగు వాళ్ళ పరువుని నిలబెట్టలేదా? ఒక ఎన్టీఆర్ ఏంటి, ఒక ఎస్వి రంగారావు గారు, ఆయన డైలాగ్ డెలివరీ ఆయన చేశారు, ఎంత ఈజీగా చేస్తారు ఆయన నటన అంటే అద్భుతం. ఆయన ఒక నిఘంటువు నటనలో. ఒక ఎస్వి రంగారావు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టిన వాళ్ళేగా. నువ్వు కొత్తగా తెలుగు వాళ్ళ పరువు తీసి పరువు తీసి పైన పెట్టాలనుకున్నాడంట. చూడండి, కనీసం తెలుగు వాక్య నిర్మాణం కూడా రాదు ఆయనకి. ప్రాబ్లం నెగటివిటీ వచ్చింది సార్ బాగా. అంతే కదా. సో చాలా మంది హర్ట్ అయ్యారు. అంటే ఇవాళ నీకు జాతీయ అవార్డు వచ్చి ఉండొచ్చు, వచ్చినంత మాత్రాన నీకు అంత కొమ్ములు ఎట్లా రాకూడదు కదా. గిరిగీసుకొని కొట్టాను అని అన్నారు కదా మీరు. గిరిగీసుకున్నా, ఎవరికి రాలేదు, రౌండప్ చేశా, కొట్టా అంటే కొట్టడం మన చేతిలో ఉంది. నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి కొన్నావా ఏంటి అవార్డుని? అంతగా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఈ అంశాలు, ఇది వ్యక్తిత్వ లోపం. ఇది ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న. సో మనం ఎలా ఉండాలి? మనం కాదురా నాన్న, సినిమా ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఒకళ్ళము సెయిల్ అవుతున్నాము అంతే తప్ప మనం తోపులాగా భావించకూడదు అని దాని అర్థం. ఫస్ట్ థింగ్. ఇండైరెక్ట్ గా చాలా మందికి ఇచ్చారని, చాలా మందికి. ఇప్పుడు ఇవాళ అదొకటే కాదు, రామ్ చరణ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. రామ్ చరణ్ అంటే రాముడి పాదాల వద్ద ఉండే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఉన్నంత ఓర్పు, నేర్పు, సహనం
ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆయనలాగే ఈయన బలం కూడా ఈయనకు తెలియదు. చాలా బలవంతుడు, చాలా గొప్ప యాక్టరు, ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన యాక్టరు రామ్ చరణ్. నాకు రాదంతా ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన నటుడు అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ ఫ్యామిలీలోనే నువ్వు పోల్చుకోవాలి. నీ ఫ్యామిలీలోనే నువ్వు వాళ్ళు ఎట్లున్నారు, మనం ఎట్లున్నాం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నీకే అర్థమైద్ది అనేది అల్లు అర్జున్కి అర్థం కావాలి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ నన్ను కౌంటర్ వేసాడు అని కోప్పడ్డాడు అనుకో, ఎవ్వరు బాగు చేయలేరు. దాన్ని సద్విమర్శగా తీసుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా అద్భుతమైన నటుడు అతను. 1-2 లోపాలు ఉండొచ్చు, అందరికీ ఉంటాయి. నాకుంటే, నీకుంటే లోపాలు అందరికీ ఉంటాయమ్మా. అలా లోపాలు ఇందాక నేను తెలుగు నిర్మాణం, తెలుగు భాష సరిగా ఆయనకి ఇంకా ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. పెళ్ళి అనలేడు, పెళ్ళి అంటాడు. ఇలాంటి ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను దాన్ని అది తప్పు, నాలో కూడా చాలా లోపాలు ఉంటాయి. ఎవరు పరిపూర్ణమైన వ్యక్తులు కాదు. కాకపోతే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అల్లు అర్జున్ గారు కూడా పరిపూర్ణం కాదు, మనము పరిపూర్ణం కాదు. లోపాలు ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తూ ఉండాలి. కానీ అల్లు అర్జున్ గారు చాలా గొప్ప నటుడు అన్న అంశంలో ఎటువంటి డిబేట్కి ఆస్కారం లేని అంశం అది అంట. సో అలాంటి వ్యక్తి కేవలం వ్యక్తిత్వం విషయంలో కొంత లోపం కారణంగా ఆయన ఎందుకు ఈ రకంగా బదనాం అవుతున్నాడు అన్న ఆవేదనతో మాత్రమే నేను మాట్లాడుతున్నా. తను ఏంటంటే ఏదో ఎట్లా మాట్లాడారంటే తను కన్సర్న్ చూపించలేదు. నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుంది. అది జనాల మీరు సత్కారం చేయాలన్నాడు జగన్మోహన్ రెడ్డి, అలా కనపడుతుంది. మీమ్స్ కూడా వచ్చినాయి కదా. అవును, అంటే తన మీద చనిపోయిన ఆమె మీద కన్సర్న్ చూపించినట్టు అనిపించలేదు. సో దాని వల్ల నెగిటివిటీ వచ్చింది బాగా. నిజంగా కూడా మీరు కనీసం జనం కోసమైన సానుభూతి చూపించాలి, అది చూపించలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే అది చాలా పర్ఫెక్ట్ గా ఒక చక్కటి మెసేజ్ ఒక అల్లు అర్జున్కి అని నేను చెప్పను. ఈ మెసేజ్ సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కూడా నేను చెప్పను. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడికి కూడా మూలాలు మర్చిపోకూడదు అనేది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే టికెట్ రేట్లకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. పెంచితే కేవలం నిర్మాతకు లాభం, దర్శకుడికి లాభం, లేకపోతే హీరోకి లాభం అనుకుంటున్నారు. కాదు నాన్న, మనకి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ₹1 మీద 18% ట్యాక్స్ వస్తుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం వస్తే ప్రజలకు వచ్చినట్టే, ప్రజలకు సంబంధించిన పనులు చేయడానికి అవుతుంది మనం. సో ఆ రకంగా టికెట్ పెంపు అంటే హాలీవుడ్ స్థాయిలో మన సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా మనం లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఒక పెద్ద అంటే కలర్ఫుల్గా మనం రిచ్గా సినిమా తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డబ్బులు ఎక్కువైతే డిమాండ్ అండ్ సప్లై. నేను కూడా శంకర్ గారి సినిమా బ్లాక్లో చూశాను. ఇప్పుడు మరి నాకు అవసరం కాబట్టి నేను చూశాను, చూడాలని నాకు కోరిక ఉంది కాబట్టి డబ్బులు పెట్టుకున్నా. ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి అంతగా నేను ఒక వారం ఆగలేను అనుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి, చూడాలి. ఒక వారం ఎక్కువ ఉంటే మనం దర్శనానికి వెళ్తామమ్మా, తిరుమల తిరుపతికి బ్రేక్ దర్శనం అంటారు. ఎందుకు ధర్మ దర్శనం? దేవుడి దగ్గరే నీకు టికెట్ రేట్లు హైకున్నాయే, మరి టికెట్ రేట్ల గురించి, మన సినిమా టికెట్ రేట్ల గురించి ఎందుకు అంత చర్చ? అంతేనా కాదు? కాకపోతే మరి అందుబాటులో లేని విధంగా ఉండద్దు అని పుష్పకి ₹1,299 పెట్టి బెనిఫిట్ షో టికెట్ అమ్మారు. అది విమర్శల పాలైంది. ఇప్పుడు అంత లేదు కదా, ₹600 బెనిఫిట్ షో పెద్దగా సమస్య కాదు. దీని గురించి ఈ 2 అంశాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి కౌంటర్ ఇచ్చాడు. హీరోలతోటి మొక్కించుకోము, దండాలు పెట్టించుకోము మేము అని చెప్పి చాలా గట్టి కౌంటర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు కూడా మా దగ్గరకు రానవసరం లేదు, మేము అలాంటి శాడిస్ట్ ప్రభుత్వం కాదు మాది. నిర్మాతలు మీరు డబ్బులు పెట్టిన వాళ్ళు, డబ్బులు తిరిగి వసూలు చేసుకోవాల్సిన మీరు రండి చాలు అని అన్నాడు. ఆ 3 పాయింట్లతో పాటు ప్రధానంగా చెప్పండి. నిన్న స్పీచ్ ఇచ్చారు, దాని తర్వాత ఈరోజు అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు. దీని వెనుక ఏమన్నా అంటారా? అది స్పీచ్కి దానికి అసలు అల్లు అర్జున్ ఏమన్నాడు? ఆయన అంటే ట్రోల్ చేస్తున్నారు కదా అలా సోషల్ మీడియాలో. సో నిన్న స్పీచ్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, దీనికి అసలు సంబంధం లేదు. అల్లు అర్జున్ గారికి నోటీస్ ఎందుకు ఇచ్చారంటే, వెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి వెళ్తా, శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్ళాలి అని ఆయన తలచాడని, అలా మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పారనేసి అందుకు పోలీసులు మీరు అక్కడికి వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చాడు. అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. సో 4వ అంశం ఏంటంటే, అల్లు అర్జున్ గారికి ఒక కౌంటర్ అనుకోవచ్చు, జగన్ గారికి ఒక కౌంటర్ అనుకోవచ్చు, సినిమాలకు సంబంధించి కూడా ఆయన టికెట్ రేట్కి సంబంధించాడు. ఇంకోటి
హాలీవుడ్ని మనం ఫాలో అవ్వాలి. ఎక్కడ ఫాలో అవ్వాలి? ఆ టెక్నికాలిటీస్లో ఫాలో అవ్వాలి. ఓకే. అంతే తప్ప హాలీవుడ్ని చూసి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలాంటివి పెట్టుకోకూడదు. మనది ఇండియన్ సినిమా అని చెప్పాడు. దాంతోపాటు ఇంకో కీలకమైన అంశం చెప్పాడు విజయ. సార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ చాలామంది కుర్రోళ్ళని స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి అని కూడా చెప్పాడు. ఇట్లా పలు కీలకమైన అంశాలు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంది అని చెప్పాలి. మళ్ళీ మరొకసారి రామ్ చరణ్ మీద తనకున్న ప్రేమాభిమానాలను ప్రదర్శించాడు. వీడు నా తమ్ముడు అని చెప్పి తమ్ముడు లాంటి ప్రదర్శించాడు. ఇట్లా ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు పవర్ ప్యాక్డ్ స్పీచ్ అని చెప్పాలి. ఆ పవర్ ప్యాక్డ్ స్పీచ్లో కూడా చాలా ఆలోచించదగిన అంశాలను ఆయన ప్రస్తావించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా గేమ్ చేంజర్ అనే సినిమా ప్రచారంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొక గేమ్ చేంజర్ అని చెప్పాలి. అవును సార్. ఇప్పటి వరకు ఒక లెక్క, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వచ్చిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మరొక గేమ్ చేంజర్ అని మనం చెప్పాలి. నిజంగా అదే జరుగుతుంది సార్. ట్రోల్స్లో కానీ అందరు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక 2 మినిట్స్ అనుకున్నారు కానీ నిజంగా 50 మినిట్స్ ఇస్తారని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా ఇచ్చారు స్పీచ్. పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.